116 మున్సిపల్కి సంబంధించినటువంటి రిజల్ట్ కావచ్చు, లేకపోతే 7 కార్పొరేషన్ల రిజల్ట్ కావచ్చు. మనం చూస్తున్నాం బీజేపీ మొత్తం మేమే పాగా వేస్తున్నాం, జెండా ఎగరేస్తున్నాం అన్నది. బీఆర్ఎస్ సర్పంచ్ ఎన్నికల్లో మా సత్తా చాటము, ఈ మున్సిపల్ ఎన్నికల్లో చూపిస్తాం మా పవర్ ఏందో అన్నది. బట్ ఎక్కడ కూడా సరైనటువంటి సీట్లు గెలవలేదు. కార్పొరేషన్ ఒక బీజేపీ, ఇక మున్సిపల్ సంబంధించి 16, 17కు బీఆర్ఎస్ పరిమితమైంది. సో ఏం చెప్తారు ఈ పార్టీల గురించి? ఒకటే నేను ఎన్నికల కన్నా ముందు చెప్పిన, మీ ఛానల్లో కూడా చెప్పిన. అవును వాస్తవం. మీరు ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి, 3 ఏళ్ళకైనా కలవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు? టీఆర్ఎస్ను బీజేపీ. టీఆర్ఎస్ను బీజేపీ కలవాలంటారు. కలవాల్సిన అవసరం లేకపోతే అదే రేవంత్ రెడ్డి కంటిన్యూ అవుతాడు. ఇప్పుడు దేశమంతటా కాంగ్రెస్ పార్టీ గెలిచిపోయినా తెలంగాణలో మీ ఇప్పుడు అంతర్గత కళాలతో బీజేపీ, కుటుంబాల కళాలతో టీఆర్ఎస్, దాని పేరు బీఆర్ఎస్. అది అట్లా ఉన్నంతసేపు రేవంత్ రెడ్డి సేఫ్ ఉంటాడు. సేఫ్ కోసం ఆయనకు ఇప్పుడు బీజేపీకి ఎవరిని మనిషిని పెట్టాలని అక్కర్లేదు, వాళ్ళే కొట్టుకుంటారు. కానీ ఒక మనిషి దొరికింది ఆడ ఇంట్లో, కుటుంబ సభ్యురాలు కవితమ్మ దొరికింది. ఆ కవితతోటి ఆయన అక్కడి పని వెళ్ళదిస్తాడు. కాబట్టి నేనేమంటానంటే ఇప్పటికైనా కేంద్ర నాయకత్వానికి ఈ రాష్ట్ర బీజేపీ నాయకత్వం మీద అనుమానం వచ్చింది. అంటే ఇక వీళ్ళతో కాదు, వీళ్ళు చేయలేరు. ఇప్పుడు 48% ఓట్లు రెండు పార్టీలే కలిపితే 48%, 38% వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాజ్యం చేస్తాను. అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి అధికారం వీళ్ళు అంటారు వచ్చు, మొన్ననే వచ్చు. కార్పొరేషన్స్ కానీ మున్సిపల్ కానీ గెలుతురు కదా, అది గెలవకుండా అయినా దాని తర్వాతనైనా ఆడనో ఎన్నో ఇంత పొత్తు కలిసి ముఖం తెలివి అనిపించుకున్నారు. కానీ ఇప్పటికైనా కేంద్రం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా పావులు కదులుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మనసులు స్వయంగా శేఖర్ అనే ప్రొఫెసర్ ఒక 2-3 తీసుకొని, ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకొని, కాపు నాయకులను తీసుకొని నా దగ్గరికి వచ్చింది. స్వయంగా నా దగ్గరికి వచ్చింది పవన్ కళ్యాణ్ మనసులు. పవన్ కళ్యాణ్ మీ దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? నా దగ్గరికి ఎందుకు వచ్చిందంటే ఉద్యమకారుడు దగాబడ్డ ఉద్యమకారుడు. సరే, సామాజికంగా కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన నేను. ఇప్పుడు కాపులు ముదిరాదులు గొల్ల కుర్వాలు కలితే రాజ్యం వచ్చేస్తుంది. బీసీ నినాదం బలపడ్డది. దాన్ని పావులు కదిపేటువంటి ఆలోచనది గౌడ్స్ కూడా కలిసేస్తారు. కాబట్టి బీసీ నాయకత్వం మీద పవన్ కళ్యాణ్ గారికి ఒక ఇమేజ్ ఉన్నది, ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉన్నది. పోతే ఆయన సినిమా యాక్టర్, సినీ గ్లామర్ ఉన్నది, కులబేసుడు ఉన్నది. ఇప్పుడు రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో ఖచ్చితంగా మనం గెలిచి తీరాలనేటువంటి ఆలోచనతోటి పై బీజేపీ నాయకత్వం ఉన్నది. కాబట్టి ఇది నడుస్తుంది. పవన్ కళ్యాణ్ మీ దగ్గర మనుషులు పంపించాడు, ఓకే. వచ్చిన మనుషులు ఏం మాట్లాడారు? రాజా యాదవ్ ఏం చెప్పాడు వాళ్ళకి? ఒకటే ఏంటంటే, ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఏం స్ట్రెంత్ ఉన్నదో చూసుకోవాలి. పోయినసారి 8 అసెంబ్లీ సీట్లు ఇచ్చిండ్రు, ఈసారి కార్పొరేషన్లో ఏం అడుగుతాడు? ఒక ఆఫీస్ తీసుకోవాలి. దానికోసం ఒక 25 మందితో చర్చ జరిగింది. మళ్ళీ 100 మందితో 200 మందితో మళ్ళీ చర్చలు ఉన్నాయి. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిసేటువంటి అవకాశం, ఆయన ఉద్దేశం ఏం చెప్తాడు. ఈ లోపల నాకు తెలిసింది ఏంటంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే బీజేపీ వర్గాల ద్వారా కానీ, నాకు పవన్ కళ్యాణ్ వర్గాల ద్వారా కానీ, టీఆర్ఎస్లో ఉన్నటువంటి నా మిత్రులు ఉంటారు కదా, వాళ్ళతో కానీ ఈ చర్చలు జరుగుతానైతే వింటాను. ఏ చర్చలు? అందరం కలిసి రేపు కార్పొరేషన్లో పోటీ చేయాలి. అందరం కలిసి కార్పొరేషన్లో అంటే ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, జనసేన 3 పొత్తు పెట్టుకుంటారు. ఒక్క పార్టీ కాంగ్రెస్ ఓడగొట్టడానికి 3 పార్టీలు పొత్తు. ఒక్క పార్టీ ఏంది? ఇప్పుడు మొన్న 2 పార్టీలు కలితేనే ఓడిచిపోవు. ఇక మూడో పార్టీ కలిసిన తర్వాత మెతుకు మింగడు. ఒకవేళ 3 పార్టీలు కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ ను ఓడించలేకపోతే తర్వాత పరిస్థితి మరి ముక్కు భూమికి రాకుతా నేనే రాకుతా, వాళ్ళ అవసరం లేదు. ఓడిస్తారని ఫిక్స్ అయిపోయారు. ఓడిచ్చుడు కాదు, ఒక్క సీటు కూడా రాదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.